ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు అత్తాకోడలు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీకి దిగడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో భాగంగా మహిళలకు కేటాయించారు. దీంతో గ్రామానికి చెందిన తొడసం లక్ష్మీబాయి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో పోటీకి దిగినట్లు చెబుతున్నారామె. అయితే లక్ష్మీబాయి నామినేషన్ వేసిన తర్వాత ఆమె కోడలు తొడసం మహేశ్వరి సైతం సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ పోటీలో ఉండొద్దని గ్రామస్తులంతా చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్ స్థానానికి ఇద్దరు బరిలోకి దిగారు. చదువుకోకపోయినా సరే సర్పంచ్గా గెలిచి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని లక్ష్మీబాయి చెబుతోంది. చదువుకోవడం వల్ల తానే అభివృద్ధి చేయగలను అని ఆమె కోడలు మహేశ్వరి అంటోంది. ఎవరికి వారే గెలుపు తమదే అన్న ధీమాతో ప్రచారం ప్రారంభించారు. ఒకే కుటుంబం నుంచి అది కూడా అత్తా కోడళ్లు పోటీకి దిగడంతో గ్రామస్తుల్లో అయోమయం నెలకొంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో, అత్తకు పట్టం కడతారా లేక కోడలకు జై కొడతారా అన్నది వేచి చూడాల్సిందే. మా జీపీలో ఇంతకు ముందు సర్పంచ్ ఉన్నాడు సార్ మగవాళ్ళు. ఈసారి మాకు అవకాశం వచ్చింది, మేము నిలబడింది సార్ సర్పంచ్. కోడలు మా ఇంట్లో ఒక్క ఇంట్లో నా కోడలు నిలబడింది సార్. నామినేషన్ వేసింది, మేము ముందు నామినేషన్ వేసిన సార్. ఎందుకు నిలబడింది ఏం కథ, మా ముంగట మా అత్తమ్మ సర్పంచ్ నిలబడి ఆమెకు తెలియదు సార్. ఊళ్ళో వాళ్ళే చెప్పింది ఎందుకు అట్లా చేసినావు, మరి వినలేదు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పిందా, ఊళ్ళో వాళ్ళే పక్క ఊళ్ళో వాళ్ళే ఏడుగూడలు వినలేదు సార్. మేమంటే మేము గెలుస్తా అంటున్నాము, ఆమె అంటే మేము ఓడిపోతాము, మేము నిలబడతా అంటున్నాం. గ్రామ పంచాయతీలో ఫస్ట్ పురుషులకు ఉండే సార్, ఇప్పుడు మహిళలకు వచ్చింది రిజర్వేషన్, అందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా నామినేషన్ వేసింది సార్. ఇప్పుడు అయితే ఇద్దరం పోటీలో ఉన్నాం సార్. నేనైతే చదువుకొని ఉన్నాను సార్. సర్పంచ్కి పోటీ చేశాను. ఇటా అటా అని కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రజలు కూడా. ఒకటే ఇంట్లో నుంచి ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉంది సార్. విడ్రా అయితే నేనైతే చేసుకొని అంటున్నాను సార్. మా అత్తమ్మ కూడా విడ్రా చేసుకొని అంటున్నారు. గెలిస్తే ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటున్నాను సార్.